రెండేళ్లలో హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయిందన్నారు జాగృతి అధ్యక్షులు కవిత. వృద్ధులు, ఒంటరి మహిళలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి ప్రజలపై భారం మోపారని, అసలు ఏ ప్రాతిపదికన మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. ఇక మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, సింగరేణి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు కవిత. మరి గవర్నమెంట్ 27 మున్సిపాలిటీలను అడిషనల్ గా కలిపినప్పుడు అంతమందికి, కోటి మందికి వసతులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం విస్మరించారు. ఈ లాస్ట్ 2 years లో అయితే మరీ దారుణంగా క్రైమ్ పెరిగిపోయింది, ఎస్పెషలీ ఆన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకోసం ఆ మ్యాచ్ ఆడినరు, ఆయన రావడం వల్ల మనకి ఏం లాభం అయింది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. సీఎం గారు ఫుట్బాల్ బాగా ఆడతారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు తప్పితే ఎందుకు కూడా అది మరి పనికొచ్చే మ్యాచ్ లాగా కనబడడం లేదు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి వెనక్కి కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.